కాస్త ఇలాగ జనం నుండి జనం ఆధారంగా సంపాదించిన చొప్పు మళ్ళీ జనంలోకి వెళ్తుంది ఖర్చుల కింద. ఆ విధంగా నన్న బెనిఫిటే. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు ఎదగాల్సిన టైంలో ఇది ఒక పతన దిశగా వెళ్ళడానికి ఇలాంటివన్నీ ఏమన్నా ఇబ్బంది పెడతాయి రేపొద్దున? చాలా పెద్ద దెబ్బ, నో డౌట్. ఎందుకంటే ఇప్పటికే భారీగా దెబ్బతింది. ఒకటి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటమి చిన్నదే, వాస్తవంగా 2% ఓట్లే. అవును. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఓటమి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకున్న దౌర్భాగ్యం దాన్ని వెంటాడింది. 0 ఒక్కటంటే ఒక్క సీటు రాల. 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. వీళ్ళు అసలు నామమాత్రం కాదు కదా, అసలు సోదిలో లేకుండా పోయారు. 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆ స్టేజ్ అంటే ఇక ఆత్మవిమర్శ చేసుకోవడం కాదు, పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి దశ. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. అక్కడ బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది. ఓవరాల్గా సిచ్యుయేషన్ చూసుకుంటే జనం బీఆర్ఎస్ చూశారు, విసిగెత్తిపోయారు. ఈ కుటుంబ పాలన, ఈ వ్యవహారాల మీద, లంచాలు, అవినీతి, వీటికి విరక్తి చెందారు. కాంగ్రెస్ని అనుకున్నారు. వీళ్ళేమో బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుండే అక్కడ. దాంతో అక్కడ విరక్తి చెందుతున్నారు. దానికి తోడు ఈ హైడ్రా లాంటి వాటితో మధ్యతరగతి నెత్తిన గుణపాలు దించుతున్నారు, రియల్ ఎస్టేట్లు నాశనం చేస్తున్నారు, ఓవరాల్గా కొట్టుకుపోతుంది. ఈ పరిణామం వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. ఇలాంటి దశలో బీఆర్ఎస్ ఎదగాలి అంటే బాధ్యత